నమస్తే ఐఎన్డి న్యూస్ కి స్వాగతం. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండాలని వేములవాడ ఎంఈఓ బనాజీ పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బనాజీ మాట్లాడుతూ దివ్యాంగులను చులకన భావంతో చూడవద్దని, ఎంతో మంది దివ్యాంగులు ఈ రోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా పాఠశాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని, దివ్యాంగులను కించపరచకుండా వారిని సమాన దృష్టితో చూడాలన్నారు. వేములవాడ భవిత కేంద్రంలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఐఆర్టీ జయలక్ష్మి ప్రత్యేక చొరవ చూపుతూ వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు పాటల పోటీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ వీరప్రసాద్ తో పాటు ఐఆర్టీ జయలక్ష్మి సిఆర్పీలు పాల్గొన్నారు. అందరు మ్యూజిక్ చేయాలి. ఇప్పుడు అవన్నీ అక్కడ పెట్టి వచ్చినాక ఫిల్ చేయ దగ్గర పోదాం. రండి, మెల్లమెల్ల తీసుకోరండి. ఎవరి పేపర్ వాళ్ళ దగ్గర పెట్టేసుకోండి. రండి. కలర్ పెన్సిల్స్ భవిత సెంటర్ వేములవాడలో దివ్యాంగుల ప్రపంచ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంగా మరి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఏంటంటే ప్రస్తుతం సమాజంలో ఈ దివ్యాంగ పిల్లలు మరి కొంతమేరకు అక్కడక్కడ మరి అగౌరవానికి అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి పిల్లలకు మరి గవర్నమెంట్ నుండి అనేక రకాలుగా మరి స్కీమ్లు పెట్టడం, వారికి చాలా సందర్భాల్లో సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ భవిత సెంటర్ వేములవాడలో మరి జయలక్ష్మి తను అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా పేరెంట్స్కి అవేర్నెస్ కల్పిస్తూ ఆ యొక్క పిల్లలకి మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొంచెం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వివిధ రకాల అవకాశాలను వారు వాటిని అందుకొని వారు మరి చివరిసారిగా అంటే చివరి దాకా వాళ్ళు సమాజంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సమాజంలో ప్రతి వ్యక్తి మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలకు కానీ వ్యక్తులకు కానీ మరి సహకరిస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఇప్పుడు ఏమైందంటే ఎలా జరుగుతుందంటే సమాజంలో వారికి పూర్తిగా సహకరించలేకపోయినా నెగటివ్గా కామెంట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అలాంటివి లేకుండా ఉంటే మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే, వారు మరి సమాజంలో హాయిగా ప్రశాంతంగా మరి జీవించడానికి అందరి యొక్క సహాయ సహకారాలు అవసరం. కాబట్టి ఇక్కడ వేములవాడలో ప్రస్తుతం ఈరోజు పిల్లలకి అదేవిధంగా వారితో వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఈరోజు మండల స్థాయిలో మన భవిత కేంద్రము ఐఏఆర్సీ మన ఎంఆర్సీ పరిధిలో జరుగుతున్న ఈ ప్రోగ్రాము ఇది డిసెంబర్ 3, 2024 ఈ సంవత్సరం కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రోగ్రామే. ఎందుకంటే సామాజికంగా అలాగే చదువు ఉన్న వారికి, చదువు లేని వారికి, పొలిటికల్ రాజకీయ నాయకులకి, విపక్ష నాయకులకి అందరికీ కూడా ఈ వైకల్య లోపంతో బాధపడుతున్న పిల్లలకి అవేర్నెస్ చేయడానికి మరి దీన్ని ఒక రోజుగా ప్రపంచంలో ప్రతిదానికి ఒక రోజు అనేది సెలబ్రేషన్స్కి ఉంది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 3 సెలబ్రేషన్ కొనసాగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా వరకు అవేర్నెస్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని చోట్ల చాలా
బలహీనమైన పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే భవితా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయో అప్పటి నుంచి పిల్లలకి చక్కటి అవేర్నెస్ అందుతుంది. దివ్యాంగుల పిల్లల పట్ల వాళ్ళు కృంగిపోకుండా మానసికంగా ధైర్యంగా ఉండడానికి పిల్లల కోసం ప్రత్యేకమైన శిక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. వాళ్ళకి చదువులు, ఆటలు, పాటలు, తర్వాత అందరితో పాటు వారు కూడా సమానమనే ఒక భావన కల్పిస్తూ పిల్లలు మానసిక స్థైర్యాన్ని మేము దినదినం నెలకొల్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు భవితా కేంద్రంలో శిక్షణ పొందుకున్న పిల్లల్ని మరి 1 సంవత్సర కాలంగా 2 సంవత్సరాల కాలంగా వారికి ఉన్న ఎబిలిటీని బట్టి, వారికి ఉన్న శక్తి సామర్థ్యాల ఐక్యూ లెవెల్స్ని బట్టి వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలో మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. సాధారణ పిల్లలతో పాటు వీరు కూడా మళ్ళీ చదివి పెద్దవాళ్ళు ఇప్పుడు డిగ్రీలు, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి కొంతమంది ఉద్యోగ వ్యవస్థలు కూడా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మానసిక పిల్లల ఈ వికలాంగులు అనగా దివ్యాంగుల పిల్లల కోసము, శారీరక దివ్యాంగుల పిల్లల కోసము బాధపడాల్సిన పని లేదు. వీళ్ళకి బడి ఉంది, వీళ్ళకి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని కలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి కూడా మరి ఆటల పోటీలు, క్రీడా కార్యక్రమాలు, ఒలింపిక్లో కూడా వీళ్ళకి ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. దివ్యాంగులను ఈరోజు అందరూ కూడా మరి సమాన భావనతో చూస్తున్నారు. ఇంకా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ విషయంలో కృంగిపోవద్దు. సోషల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లల విషయమే ప్రత్యేకంగా గుర్తింపు రావాలి. వీళ్ళకు కూడా గవర్నమెంట్ ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఒక్క స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలి. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది. ఇక ముందు కాలంలో ఇంకా కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటే గనక సాధారణ పిల్లలతో పాటు వీళ్ళు కూడా మింగిలై చదివితే ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నారో వీరి కోసం ఈ ప్రత్యేకబడిని ప్రత్యేకంగా వీరిని ఉంచకుండా ప్రతి స్కూల్ వాతావరణంలో ఇది ఉంటే మిగతా పిల్లల్ని చూసి వీళ్ళు మింగిలై వాళ్ళతో మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క సెలబ్రేషన్ అంతా పిల్లల్ని ఉత్సాహపరచడానికి, అలాగే పేరెంట్స్ లో కూడా ఒక మానసిక స్థైర్యాన్ని, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి యొక్క పిల్లల యొక్క మెలకువలు వారు చెప్పుకున్నప్పుడు కూడా చాలా ముందంజలో వెళ్ళడానికి అవకాశం ఉంది. మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్టీఫెన్ హాకింగ్ ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయిన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను పరిశీలించారు. అయితే గురుకుల పాఠశాలలోకి వెళ్లడానికి ముందుగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విద్యార్థి విభాగ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గురుకుల పాఠశాలలో వేలాది మంది ఫుడ్ పాయిజన్ గురయ్యారని, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 42 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 180 నుంచి 200 గురుకులాలు ఉంటే కేసీఆర్ వచ్చాక బడుగు బలహీనుల కోసం 1029 గురుకుల పాఠశాలలు నెలకొల్పారని అన్నారు. ఆనాడు ఒక్కో విద్యార్థిపై 1,20,000 ఖర్చు చేసి నాణ్యమైన పౌష్టికాహారం అందించారని, గురుకులాల్లో చదివిన వారు ఎంతో గొప్పగా ఎదిగారన్నారు. కాంగ్రెస్ వచ్చాక గురుకుల విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, మార్పు అంటే విద్యార్థులకి పురుగుల అన్నం పెట్టడమేనా అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మిశెట్టి విజయ్, కందుల క్రాంతి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రూరల్ అధ్యక్షుడు గోస్కుల రవి, పోతు అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాంట్లో ఏమన్నా మేము ఎత్తుకొచ్చేది ఉంది ఏమన్నా పిల్లల్ని బయటకు చెప్తారని చెప్పి పాఠాలు చెప్పిన మాత్రం పిల్లలకు నేనంటే మేము పెట్టినాము. పిల్లలకు మంచి 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. మంచి అన్నం పెడుతున్నారా లేదా చెక్ చేయడానికి వచ్చినాము. వసతులు ఉన్నాయా లేవా చెక్ చేయడానికి 38 రూపాయలు అంటే 31 రూపాయలు 38 చేసింది మీరే, 38 ఉన్నది 51 చేసింది ఇప్పుడు గవర్నమెంట్. మీరు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ లేదా చూడడానికి వచ్చిన మేము ఎవరైనా డిస్టర్బ్ చేయము. మీరు ఒక్కరు రండి వస్తే మీరు ఒక్కరు రండి. ఎండిఓ గారు కూడా ఇప్పుడు 10 మంది వస్తే ఎండిఓ గారిని ఒక్కరినే పర్మిషన్ ఇచ్చినాం. రండి, మేడం కూడా ఉన్నారు, మన ముగ్గురం మాట్లాడదాం. రండి సార్, వీళ్ళందరూ నా పండి మీరు ఒక్కరు వస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో బీఆర్ఎస్వి గురుకుల బాట 30 నుండి 6వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఇవాళ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గురుకుల పాఠశాలలలో ఇప్పటికీ కొన్ని వేలాది మంది ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలైనటువంటి సందర్భం. అదేవిధంగా ఇదే గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు 42 మంది
ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 180 నుంచి 200 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా 1029 గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తలమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలట్లుగా అదేవిధంగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ప్రొఫెసర్స్గా ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి గత 10 ఏళ్లలో తీర్చిదిద్దితే 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఇక పురుగులన్నం మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ 11 నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్. మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు? అదేవిధంగా పిల్లలు ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకురావడమేనా మార్పు? అదేవిధంగా పిల్లలు గురుకుల పాఠశాలలో గతంలో గురుకుల పాఠశాల సీటు కావాలంటే ఎమ్మెల్యేలు మంత్రుల పైరేవులు ఉండేటి, ఓ లెటర్ ఇచ్చుకొని సీటు ఇందులో రావాలని కోరుకునేవాళ్ళు. కానీ ఇవాళ గురుకుల పాఠశాల తిరిగి ఇళ్లలో పోయి మళ్ళీ ఎక్కడో చదువుకునేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. అంతేకాకుండా ఈ విధంగా మరి గురుకుల పాఠశాల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మరి పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఇది ఓ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కానీ అదేవిధంగా బీసీ అయినటువంటి కొండా సురేఖ కానీ గిరిజన బిడ్డ అయినటువంటి మరి సీతక్క కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కుర్కురేలు తిని ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా మరి మీ ఇళ్లలో ఫుడ్ పాయిజన్ కాదా, హోటళ్లలో తింటే ఫుడ్ పాయిజన్ కాదా అని ఈ దరిద్రపు ఎమ్మెల్యేలు దరిద్రపు మంత్రులు మరి వాళ్ళు అసలు దళితులైనా గిరిజనులైనా మరి ఆ సామాజిక వర్గంలో పుట్టినరా? ఈ పిల్లల బాధలు తెలుసుకోకుండా వాళ్ళ గోసాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంత జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటి వరకు సందర్శించలే, వాళ్ళ బాగోగులు అడగలే. మరి ఇవన్నీ కూడా ఇంకా మేము గురుకుల పాఠశాలను సందర్శిస్తున్నామంటే భయపడుతున్నారు. ఎందుకని నిర్బంధాలు అరెస్టులు ఎందుకు? ఇవన్నిటికీ మీకు భయం వేస్తున్నది. అంటే గురుకుల పాఠశాల సరిగా మెయింటైన్ చేయలేక, సరిగా వసతులు కల్పించలేక, వాళ్ళకి సరిగా డ్రెస్సులు ఇవ్వలేక, సరిగా అన్నం పెట్టలేక, పట్టడి అన్నం పెట్టండి అని అంటే అరెస్టులు చేస్తారండి, పట్టడి అన్నం పెట్టమంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మారండి. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నోటి మీద ఎటువంటి తట్టు మాట్లాడు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మాట్లాడడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ఉంటే మీకు చేతనైతే ఈ గురుకుల పాఠశాలను సందర్శించి వాళ్ళ అవసరాలను తీర్చండి. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు, ఒక సొంత భవనం కడదాం సార్, ల్యాండ్ కావాలండి. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడతాను, తప్పకుండా ఈ గురుకుల పాఠశాల కూడా ల్యాండ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. పిల్లలకు చాలా అసౌకర్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా తొలగించాలి. కలెక్టర్ గారు కూడా మరి వెంటనే ఈ యొక్క గురుకుల పాఠశాలను కూడా సందర్శించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి బోర్డులు పెడుతున్నారు, ఇందులోకి ఎవరు రావద్దు, పర్మిషన్లు లేవు అనే బోర్డులు ఎందుకు పెడుతున్నారు? ఎవరైనా గురుకుల పాఠశాలకు రావాలి, ఆ మంచి ఏందో చెడు తెలుసుకునేటట్టుగా ఉండాలి. కానీ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండగట్టు ఆంజనేయ స్వామిని మెగా హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వరుణ్ తేజ్ ని ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, మొక్కులు చెల్లించుకున్నారు. వరుణ్ తేజ్ వేదోక్తంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ సిబ్బంది వరుణ్ తేజ్ కి స్వామివారి శేషవస్త్రం అలంకరించి తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం అందజేశారు. అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ, మా మెగా ఇంటి ఇలవేల్పు కొండగట్టు అంజనను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, మహిమగల దేవుడని అన్నారు. మొదటిసారి కొండగట్టుకు వచ్చానని, మంచి దర్శనమైందని తెలిపారు. మొదటిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బందిని అభినందించారు.
शुभवासरे शुभनक्षत्रे मूढानक्षत्रे शुभयोग शुभकरण एवं गुणग्राह विशेषण विशिष्टायाम् अस्याम् शुभति आयुरायुर्भवायुमेष्टे पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमाने धन्यमाने पुत्रै पौत्रै తీసుకుని ఇలా పండుగకు వచ్చి కొంచెం డౌన్ చాలా ఇష్టం భావిస్తున్నాను. చాలా మంచి దర్శనం అయింది. మొదటిసారి హనుమాన్ దీక్ష వేసుకున్నాను. సో మోస్ట్ పవర్ఫుల్ తిరుపతికి రావడం, తీసుకోవడం చాలా మంచి దర్శనం అయింది. అండ్ ఇక్కడ ఈయో గారికి ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకున్నందుకు బాగా ఇచ్చారు. ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాపాలన నేటి సంవత్సరం పూర్తి చేసుకుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొని ఇటీవల నూతనంగా రుద్రంగి కోనారావుపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్లను జెండా ఊపి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్రంలో ప్రజాపాలనకు నాంది పలికిందని, ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్లో మహిళల పండుగ, మహబూబ్ నగర్ లో రైతుల పండుగ నిర్వహించామని, రేపు పెద్దపల్లిలో యువత కోసం పండుగ నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీలో పండుగ వాతావరణం ర్యాలీ చేపట్టడం జరిగిందని, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి హెల్త్ క్యాంప్ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. రుద్రంగి కోనారావుపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్ లను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. గత నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పట్టణంలో 1000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మన ప్రాంతంలో ప్రజా అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తీర్చే బాధ్యత తీసుకున్నానని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే జిల్లా ప్రజలు కోరుకున్నది మంజూరు రూపంలో 90% పూర్తి చేశామని, త్వరలోనే వాటిని ప్రారంభించుకోబోతున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళల ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, డిఎంహెచ్ఓ వసంత్ కుమార్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డాక్టర్లు దివ్యశ్రీ, రేఖ, రేణు, ప్రియాంక, శరణ్య, అనిత, ఏంజిలా, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో విజయోత్సవ పండుగలు ప్రభుత్వ పక్షాన చేసేటువంటి క్రమంలో ఇప్పటికే మహిళా తల్లులతో ఒక పండుగ వరంగల్లో వేలాది మంది మహిళల సమక్షంలో చేసుకోవడం జరిగింది. రైతులకు సంబంధించిన పండుగ మహబూబ్ నగర్లో వేలాది మంది రైతుల సమక్షంలో చేసుకోవడం జరిగింది. రేపు యువతకు సంబంధించినటువంటి పండుగ పెద్దపల్లిలో జరగబోతా ఉన్నాం. 20వ తేదీన వేల రాజన్న ఆలయ సన్నిధిలో సుమారు 700 పైచిలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అంతకంటే ముందు 300 కోట్లు
సాగునీటి రంగాన్ని కేటాయించినటువంటి సందర్భంలో 11 ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి, నియోజకవర్గం సిరిసిల్ల అభివృద్ధి కోసం భీమారం, మేడిపల్లి, కత్లాపూర్ సంబంధించిన మండలాలు కలుపుకొని 1000 కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వ సూచనల మేరకు, ఆదేశాల మేరకు వేములవాడ మున్సిపల్, సిరిసిల్ల మున్సిపల్కి సంబంధించినటువంటి పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ఓ పండగ వాతావరణంలో ర్యాలీ చేపట్టి మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి హెల్త్ చెకప్, మెగా హెల్త్ చెకప్ ఈరోజు తిప్పాపూర్లో వేనాడు సంబంధించినటువంటి 100 పడకల ఆసుపత్రిలో అన్ని పరీక్షలు కూడా గావింపజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రాంతంలో రుద్రంగి మండలానికి, కోండ్రాపేట మండలానికి, ఇదే జిల్లాలో ఈరోజు బోయినపల్లి కూడా అంబులెన్సులు అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఆరోగ్యానికి సంబంధించి గోల్డెన్ అవర్ అంటారు. 1 గంట లోపలే వ్యక్తి వస్తే ప్రాణాపరి తప్పించవచ్చు అనేటువంటి సందర్భం గోల్డెన్ అవర్ అనేది ఉందో, ఆ గోల్డెన్ అవర్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అది యాక్సిడెంట్ రూపేణ కానీ అనారోగ్య రీత్యా ఏ సమస్య వచ్చినప్పుడు కూడా 10 నిమిషాల్లోనే అంబులెన్స్ అందుబాటులోకి తేవాలని ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 108 పెట్టినటువంటిది. ఈ నియోజకవర్గంలో 2 ప్రాంతాల్లో, చొప్పదండిలో మరో ప్రాంతంలో 3 అంబులెన్సులు కూడా మంజూరు కాబట్టి వాటిని కూడా ఈరోజే ప్రారంభం చేసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అభివృద్ధిని ఓవైపు, సంక్షేమాన్ని ఓవైపు రెండూ కూడా సమాంతరంగా ఈ ప్రాంతంలో పరిగెత్తించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరందరూ చూసారు, రాజన్న భక్తులు గత కొద్ది సంవత్సరాలు ఎదురు చూస్తున్న రాజన్న ఆలయ అభివృద్ధికి భూమి పూజ చేసిన 76 కోట్లతో ఆలయ విస్తరణ, వేలాడ పట్టణ, వేలాడ నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నారు వేలాడ రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకోవడం జరిగింది. 3వ బ్రిడ్జి తిప్పాపూర్ దగ్గర 2017లో భూమి పూజ చేసిండ్రు, దానికి కూడా 6,90,00,000 నిర్వాసితులకు ఇచ్చి ఈరోజు టెండర్ కూడా 3వ బ్రిడ్జి పెట్టుకున్నట్టు సందర్భం. శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, మలక్పేట 9 ప్యాకేజ్ 9 సంబంధించి కూడా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరిపల్లి రిజర్వాయర్ పనులు మొదలైనాయి, కల్లిగొండ సూరమ్మ దగ్గర మొదలైనాయి, లక్షపేట సంబంధించిన కాలువలు కూడా మొదలైనాయి, మలక్పేట దగ్గర కూడా. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పడానికి కోసం అటు రైతన్నులు, ఇటు నేతలకు సంబంధించి యార్డ్ డిపో 50 కోట్లతో మనం పెట్టుకున్నటువంటి సందర్భం. మెడికల్ కాలేజీలో 160 కోట్లతో భవన సమాధానికి భూమి పూజ చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ కూడా వేములవాడ 100 పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా అవసరమని చెప్పని ఈరోజు 1000 గజాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ప్రాంతం రాబోతా ఉంది. ఈ ప్రాంతంలో ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు మహిళా తల్లులను కూడా కిరాణా దుకాణం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత అసలు డిఎస్సి కూడా రాని సందర్భంలో నిరుద్యోగ యువకుల కోసం డిఎస్సిని కూడా మనం, అదేవిధంగా నర్సులను కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇంచుమించు 55 ఉద్యోగాలు రేపు 9 ఇచ్చుకోబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం ప్రతి రంగాన్ని అటు నేతన్న, రైతన్న, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులు కానీ, మహిళా తల్లులు కానీ అన్ని వర్గాల ప్రజల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే అంటున్నా, అభివృద్ధి ఓ కన్నైతే సంక్షేమం మరో కన్ను. ఈ 2 సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. భవిష్యత్తులో కూడా మేలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తామని సందర్భంగా తెలుసు. సంవత్సర కాలం పాటు జరిగినటువంటి ఈ విజయోత్సవ సభలో 7, 8, 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం లోపల ఏర్పాటు చేసుకోబోతున్నాం. పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ దగ్గర కూడా బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవ కార్యక్రమాలు తెలంగాణ నడిపోవడం జరగబోతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మన తెలంగాణకు సంబంధించినటువంటి గర్వంగా తలెత్తుకునే విధంగా మన కార్యక్రమం చేసుకుంటున్న చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పని ఈ సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుంచి బద్దిపోచమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న సందర్భంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. గత 10 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించిన నేపథ్యంలో వరాల జల్లు కురిపించారని, కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేశారని, తిప్పాపూర్ నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు బాగు కోసం 47 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫాల్గోన్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పలు వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంఘస్వామి, పుల్కం రాజు తదితరులు ఉన్నారు. ఈరోజు మన వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ డే, అర్బన్ డే మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన ఈ విజయోత్సవ ర్యాలీకి ఇచ్చేసిన సిడిఎంఐ ఆఫీస్ నుంచి అడిషనల్ డైరెక్టర్ గారికి, పల్గొన్ సార్కి, మన ఆర్డీఓ సార్కి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మన మెప్మా సిబ్బందికి, మన ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా పుర ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నిండుతుంది. దానిలో భాగంగా మనం ఈ 1 yearలో జరిగిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అంకురార్పణ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం మనకి సీఎం గారు వచ్చారు. సీఎం గారు వచ్చి మనకి మూలవాడలో డ్రైనేజ్ వాటర్ కలవకుండా 3.8 కోట్లతో డ్రైనేజ్ వాటర్ డైవర్షన్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మూలవాగు బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ఉన్న ఏదైతే రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్ ఉందో దానికి 47 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మన కుడి చెరువులో ఆల్రెడీ మురుగు వాటర్ కలుస్తుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి మన ఎమ్మెల్యే గారి కృషితో మనం 3 కోట్లతో మనం ఆల్రెడీ వర్క్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ విధంగా కుడి చెరువుని ఒకప్పుడు ఏదైతే వేములవాడ ప్రజలు కుడి చెరువుని పవిత్రంగా భావించి స్నానాలు చేసేవారో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ఈరోజు నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి మేము సిడిఎంఏ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీలో కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే ప్రజాప్రతినిధులు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మహిళా సంఘాల నుంచి కూడా సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని పురపాలక సంఘాల్లో కూడా ఈరోజు అర్బన్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు మున్సిపాలిటీస్లో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ఒక ఉత్సాహంతో, ఒక పండుగ వాతావరణం నెలకొల్పాలని ఒక ఉద్దేశంతో అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అర్బన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు ర్యాలీలతో పాటు అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసి అన్ని వర్గాల ప్రజల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేపట్టడం జరుగుతోంది. అక్కడ మన మున్సిపల్ వర్కర్స్ని కూడా సన్మానించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మేము కూడా కొన్ని మున్సిపాలిటీస్కి విచ్చేసి ఎలా జరుగుతుందనేది కూడా
చూడడం జరుగుతోంది. వేములవాడ పట్టణంలో చాలా బాగా జరుగుతున్న ఈ ర్యాలీకి కూడా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది. అలాగే రేపు పెద్దపల్లిలో కూడా ఒక పెద్ద కార్యక్రమం జరగబోతోంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అక్కడికి విచ్చేయి ఉన్నారు. దాదాపుగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా దాదాపు 2200 మంది వార్డ్ ఆఫీసర్లకి, తర్వాత జూనియర్ అకౌంటెంట్స్కి, జూనియర్ అసిస్టెంట్స్కి నియామక పత్రాలు రేపు పెద్దపల్లిలో పెద్ద కార్యక్రమాలు బహిరంగ సభలో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు వేములవాడలో మా మున్సిపాలిటీ పాలకవర్గం తరఫున మన ప్రజా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరము కారిన రోజున ఇలా 3వ తారీఖు రోజున ఇలా మా కాంగ్రెస్ నాయకులు, మా కౌన్సిలర్లు, మాతోటి మన కమిషనర్ గారు, సిఇఓ గారు, మన ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా మన ప్రజాోత్సవాలు జరుపుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఇలా ఈరోజు మేము సంవత్సర కాలంలో ఇలా మన బద్దిపోషమ్మ కానీ 20 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అదేవిధంగా మన టెంపుల్ డెవలప్మెంట్కి సుధా 127 కోట్లు తేవడం జరిగింది. అదేవిధంగా మురికి నీరు చెరువులోకి పోకుండా 3 కోట్లతో ఆ టెండర్ సుధా జరపడం జరిగింది. అదేవిధంగా మొన్న మన సీఎం వచ్చిన రోజు మనకు మళ్ళా 33 కోట్ల రూపాయలు మన బైపాస్, సెకండ్ బైపాస్ నుండి మన జైత్యాల బస్టాండ్ వరకు మళ్ళీ మురికి నీరు వాగులో కలవకుండా మన వరి పొలాలకు ఇవ్వాలని అదొకటి సుధా టెండర్ జరగడం జరిగింది. అదేవిధంగా మనం బ్రిడ్జి సుధా 6,90,00,000తో అది సుధా మొన్న జరగడం జరిగింది. ఇదే విధంగా ఇది సంవత్సర కాలంలో ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారంటీలు అన్నీ చేసుకుంటూ పోతున్నాము. అదేవిధంగా ఇంకా సుధా చేయాలని మా వేములవాడలో ఇంకా పనులు చేసి అందరినీ కృషి చేయాలని అందరికీ ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.